హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడైతే ఇది బేస్తవారం నైట్ ఎత్తిన వీడియో అండి. ఇంకా మరుసటి రోజు శుక్రవారం కదండి, దానికోసం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. అందరికీ డిన్నర్ అయిన తర్వాత ఇక్కడ గ్యాస్ క్లీనింగ్, కౌంటర్ టాప్ క్లీనింగ్, ఇక్కడ పాత్రలన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాను. మరుసటి రోజు ఫ్రైడే కోసం అన్ని ప్రిపరేషన్స్ అయితే ముందుగానే చేసి పెట్టుకుంటానండి. మరుసటి రోజు లేసి ఇంకా చేయాల్సిన బ్యాలెన్స్ పనులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకొని ఇంకా చెట్లకంతా కూడా వాటరింగ్ చేసుకొని ఇంకా ముగ్గు అనేది వేసుకొని ఇంకా లంచ్ ప్రిపరేషన్స్కి, పూజ పనులకి వెళ్ళిపోతానండి. సైడ్ బై సైడ్ పూజ పనులు ఇంకా వంట పనులు రెండు చేసుకుంటూ రెండు ఫినిష్ అయ్యేలా చూసుకుంటానండి. ఇక్కడైతే పూజకి అన్నీ రెడీ చేస్తున్నాను. నేనైతే ఒక చిన్న కథ మీకు చెప్పాలనుకుంటున్నానండి. అది సహనం గురించి. నేనైతే ఒక వీడియోలో చూశాను. ఆ కథ నాకు చాలా నచ్చింది. అది ఇక్కడ చెప్తామని. ఏం లేదండి, బుద్ధుడు ఉంటాడు కదండి, బుద్ధుడు తన శిష్యుల్ని తీసుకొని ఒక అడవిలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. అప్పుడు వాళ్ళకి ప్రీతమైన నీలదాహం అనేది వేస్తుంది. ఎక్కడ చూసినా నీళ్ళు అనేది కనిపించట్లేదు. ఇక నడుస్తూ వెళ్తూ ఒక చెరువు అనేది వాళ్ళకి కనిపిస్తుందండి. అప్పుడు బుద్ధ పరమాత్మ తన శిష్యులతో అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మని చెప్పండి. అప్పుడు ఆ శిష్యులు వెళ్ళి ఒక కుండతో అక్కడ నీళ్ళని ఎత్తుకొని బుద్ధ పరమాత్మ దగ్గర చేరుస్తారండి. ఆ నీళ్ళని ఇచ్చిన శిష్యులు, స్వామి, నీళ్ళు చాలా బురదగా ఉన్నాయి, తాగడానికి వీలు కాదు అనేసి చెప్తారండి. బుద్ధ పరమాత్మ నీళ్ళను చూసి కాస్త నవ్వి అట్టే పక్కన పెడతాడండి. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ నీళ్ళ వైపు చూస్తే ఆ బురదన్నీ ఆ నీళ్ళు అడుక్కు తేరి పైన నీళ్ళు ఫ్రెష్గా తేరి ఉంటాయండి. అప్పుడు ఆ నీళ్ళని అందరూ కూడా తాగి వాళ్ళ దాహం అనేది తీర్చుకుంటారండి. దీని ద్వారా మనకు సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది, మనకు సమస్యలకు కూడా సరైన సమాధానం దొరుకుతుంది అనే నీతి మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. అదేలాగా మన మనసు అనేది ఏదైనా బాధలు కలిగినప్పుడు చాలా కలవరంగా ఉండిపోతుందండి. అప్పుడు మనం కాస్త సహనం అనేది పాటించి మౌనంగా మన బాధల్ని పరిశీలించామంటే మనకు వచ్చే సరైన సమాధానం సమయం తీసుకున్నా ఖచ్చితంగా దొరుకుతుందండి. మన సహనం అనేది మనకు బలహీనం కాదండి, అదే మనకు జీవితానికి సరైన బలం అండి. కాస్త సమయం కేటాయించిన వల్ల ఆ మురికి నీరు నుంచి మట్టి అనేది తొలగి ఆ నీరు ఎలా తాగేదానికి ఉపయోగించామో అదేలాగా మన మనసు ఆందోళన ఉండేటప్పుడు కాస్త సహనం పాటించి నెమ్మదిగా కాస్త మౌనంగా ఉన్నామంటే మనం సరైన నిర్ణయాలు తీసుకునేదానికి అది ఉపయోగపడుతుందండి. కోపంలో తొందరపాటు నిర్ణయాలకి లోనవ్వకూడదండి. మన సమయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా గందరగోళానికి దారి తీస్తాయండి. కానీ సహనం వల్ల నిజాలు స్పష్టంగా కనిపిస్తాయండి. మనలో ఉండే సహనం విలువ తెలియాలంటే మనం కోపం వచ్చినప్పుడు మనం ఎంత మౌనం పాటిస్తామో ఆ మౌనమే చెప్తుందండి మన సహనం పట్ల ఉండే విలువ. ఇది కాస్త కష్టమైనా దీన్ని పాటించే వల్ల మనకు మనసు ప్రశాంతత ఇచ్చి సరైన సమాధానం మనం తీసుకునేదానికి మనకు తోడ్పడుతుందండి. ఈ కథ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? మనం సహనం పాటిస్తే ఎలాంటి సమస్యలనైనా మనం తొలగించుకోవచ్చని నేను అయితే ఈ కథ ద్వారా తెలుసుకున్నాను. నేనైతే మీకు ఈ కథ చెప్తూనే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అంతా చేసుకుంటున్నానండి.
ముందుగా అయితే రసం అయితే చేసుకున్నాను. ఇదైతే ఆకుకూర పప్పు అండి. ఈ ఆకుకూర పప్పు రెసిపీ నేను ఇంతకుముందే మీకు వీడియోలో పెట్టానండి. కావాలంటే చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆకుకూర పప్పు. మా ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. ఇప్పుడైతే సగం వంట అయితే అయిపోయింది. ఇంకా సైడ్ డిష్ అయితే చామదుంపల ఫ్రై చేస్తామని ఇంకా దానికైతే రెడీ చేసుకుంటున్నానండి. మనమైతే ఈజీగా అనుకుంటామండి, మనకి సహనమే కదా, సహనం ఉంటే చాలు అన్ని సమస్యల్ని మనం పరిశీలించుకోవచ్చు అనేసి. కానీ కోపం వచ్చిన టైంలో, ఆ మైండ్ సెట్లో ఆ సహనం అనేది సరైన టైంలో మనం తీసుకోకపోతే చాలా సమస్యలకి అది దారి తీస్తుందండి. తర్వాత మనం ఎంత ఆలోచించినా మనం దాంట్లో నుంచి వెనక్కి రాలేమండి. చాలా డిప్రెషన్ అయిపోతుంది అదే. దానివల్ల ఆ మైండ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని మనం ఆ టైంలో సహనం పాటించాలా అంటే కాస్త మౌనంగా నెమ్మదిగా ఆలోచించుకొని మన నిర్ణయాలు అనేది మనం తీసుకుంటే అది మనకు మంచిదండి. ఏంటో ఈవిడ ఈ సహనం గురించి ఇంత క్లాస్ పీకేస్తుంది అనేసి తప్పుగా అనుకోకండి. ఏంటో నాకు ఆ కథ విన్నప్పటి నుంచి ఇది మీకు ఒక మెసేజ్గా చెప్పాలని నాకు అనిపించిందండి. ఇక్కడ చామదుంపలు అయితే ఫస్ట్ కుక్కర్లో ఉడికించుకున్నానండి. దాని తర్వాత ఇక్కడ దాని ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈ ఆకుకూర పప్పుకి చామదుంపల ఫ్రై చాలా యాప్ట్గా ఉంటుందండి. ఈ సైడ్ డిష్ అయితే చాలా ఇష్టమండి మా ఇంట్లో. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి. ఏం లేదండి, ఈ చామదుంపల్ని కుక్కర్లో ఒక 2 విజిల్ వస్తే చాలండి. ఉడికించుకొని ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ దుంపలన్నీ కూడా తోలు పీల్ చేసేసి దీంట్లో వేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు, మేమైతే కొంచెం పులుపు అనేది వేస్తామండి. చింతపండు పులుపు వేస్తే కాస్త టేస్ట్ బాగుంటుందండి. కొంచెం బాగా ఫ్రై చేసుకున్నామంటే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. టేస్టీ డిష్ అండి ఇది. ఇక్కడైతే చింతపండు పులుసు అయితే పోస్తున్నానండి. అట్టే కూడా వేపుకోవచ్చండి. కాకపోతే కొద్దిగా పులుపు టేస్ట్ అనేది ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఫైనల్గా ఇలా వస్తుందండి. ఇలా బ్రౌనిష్గా ఫ్రై అయిన తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా వంట పని అయితే పూర్తి అయిపోయింది. పూజ పని అయితే ఇంతకుముందే అయిపోయిందండి. ఇంకా ఫ్రైడే పూజ, లంచు, క్లీనింగు అన్నీ కూడా ఫినిష్ చేసాను. ఇంకా లంచ్ ప్యాకింగ్ అవన్నీ కూడా చేసానండి. ఇదైతే నైట్ డిన్నర్కి అండి. మా ఇంట్లో ఇవాళ చపాతీ అండి. చపాతీ, ఆనియన్ టమాటో కర్రీ, ఇంకా పన్నీర్ అయితే ఫ్రై చేశాను. ఇంక ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. ఎలా ఉందండి నా వ్లాగ్? అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వ్లాగ్లో కలుద్దామండి. థ్యాంక్ యూ.